ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించింది. క్యాన్సర్ను జయించడం సాధ్యమే, భయం వీడండి, అవగాహనే మీ రక్షణ కవచం అనే నినాదంతో 300 బైకులతో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ బైక్ ర్యాలీ రెనోవా హాస్పిటల్స్కు చెందిన అన్ని బ్రాంచ్ల నుంచి కొనసాగింది. క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. క్యాన్సర్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ త్రినాథ్ నరుకుల్లా. ప్రజారోగ్య పరిరక్షణ దిశగా నిరంతరం కృషి చేస్తున్న రెనోవా చేశారు. క్యాన్సర్ పట్ల ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించడమే లక్ష్యంగా రెనోవా హాస్పిటల్స్ నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం అభినందనీయమని అడిషనల్ డైరెక్టర్ కె శశిశ్రీ అన్నారు. రెనోవా గ్రూప్ సామాన్యులకు సైతం అత్యాధునిక క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తుందని చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ జూలూరి తెలిపారు. స్క్రీనింగ్ ద్వారా ఎర్లీ డయాగ్నోసిస్ చేయవచ్చు. ఎర్లీ డయాగ్నోసిస్ తర్వాత మంచి వైద్యం ద్వారా కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు అనే మెసేజ్ని ప్రతి ఒక్కరికి కూడా అందించాలని మా అభిప్రాయం. సో మీ ద్వారా మేము కోరుకునేది ఏంటి అంటే, ఈ జబ్బుకు సంబంధించిన ఎన్ని అపోహలైతే ఉన్నాయో, ఎన్ని భయాలైతే ఉన్నాయో అవన్నీ కూడా విడగొట్టేసేసి ఇది ఎన్నో రకాల జబ్బులతో పాటు ఇదొక చిన్న జబ్బు మాత్రమే అనే విషయాన్ని ప్రజానీకానికి అందరికీ కూడా తెలిసేట్టుగా చేద్దామనే ఉద్దేశంతోనే రెనోవా గ్రూప్ తరపు నుంచి వరల్డ్ క్యాన్సర్ డే ద్వారా మేము ఈ మెసేజ్ని అందించాలని కోరుకుంటున్నాం. అవేర్నెస్ తీసుకురావడానికి రెనోవా హాస్పిటల్ అథారిటీ ఆధ్వర్యంలో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమంటే పబ్లిక్లో దాని మీద ఉన్న అపోహలు తొలగిపోయి ఎర్లీ డిటెక్షన్, ప్రివెన్షన్, క్యాన్సర్ తిని ట్రీటబుల్ అండ్ మేనేజబుల్ అండ్ క్యూరబుల్ అనే విషయాన్ని ప్రజలందరిలోని తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ CEO ఆఫ్ రెనోవా గ్రూప్ హాస్పిటల్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.